హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నేను ఈరోజు ఈ ఆనియన్ జ్యూస్ చేశానండి. ఈ ఆనియన్ జ్యూస్ ఒక 2 ఆనియన్ జ్యూస్ తీసుకున్నాను, బాగా పేస్ట్ చేసి ఇందులో వడగట్టుకున్నాను. పాత వడగట్టుకునేది టీ వడగట్టుకునేది దాంట్లో వడగట్టుకొని ఇలా మనము కాటన్ తోటి ఇలా చేసుకొని చూసారా, నాకు కంప్లీట్ బాల్డ్ వచ్చేసిందండి. ఇక్కడ అంతా బాల్డ్ ఇక్కడ అంతా బాల్డ్ వచ్చాను కంప్లీట్గా. వెనుక మాత్రం పొడుగుంది హెయిర్స్ అంతా కూడా ఇలా హెయిర్స్ అంతా పోయాయి నాది. సో నేను యూట్యూబ్లో అన్నీ చూసి చేస్తున్నాను. ఎంత రియల్ ఎంత ఫేకో తెలియదు కానీ ట్రై అయితే చేస్తాను. ఏజ్ అయిపోయింది కదండి, ఏజ్ అయిపోతే ఫస్ట్ మనకు వచ్చేది బట్టతల. ఈ బట్టతలలో మళ్ళీ తిరిగి ఈ వయసులో ఎంచుకలు పెరుగుతుంది అన్నది కూడా నాకు కొంచెం డౌటే. చూస్తాం వెనక చూసారా ఎంత బాగుందో, పొడుగు జుట్టు అండి. బాగా వాల్యూమ్ కూడా బాగానే ఉంది వెనక. ఎందుకంటే ఉందే, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి చిట్కాలు. నేను మెహందీ పెడతాను, అందుకే లోపల అంతా కూడా రెడ్ కలర్లో ఉంది చూడండి. ఏం లేదు, మాడు కనిపిస్తుంది. దీనివల్ల మనకు కొంచెం ఇక్కడ బయట వెళ్ళడానికి కొంచెం ఒకలాగుంది. రేపు ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, హెయిర్ ఎక్స్టెన్షన్స్, హెయిర్ విక్స్ ఉన్నాయి. నాకు అవి నచ్చవు, అందుకోసమే ఇది ట్రై చేస్తున్నా. చూస్తాం ఎంతవరకు సక్సెస్ అవుతాను. ఓకేనా? ఒక 1 అవర్ మీ పనులన్నీ చేసుకోండి. సండే కదా, పనులు చేసుకున్న తర్వాత మీరు నార్మల్గా స్నానం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారైనా 2 సార్లైనా చేయండి. చూస్తాం ఏమన్నా మన బట్టతలలో మనకేమన్నా హెయిర్స్ వస్తాయా లేదా. ట్రై అయితే చేయాలి కదండి, ట్రై చేయడంలో తప్పేమంది ఇదండి. చూడండి కంప్లీట్ బాల్డ్ హెడ్, బట్టతల వచ్చేసింది ఈ వయసులో. మళ్ళీ చూడండి ఇక్కడ ఇదండి, ఇది బాగానే ఉంది హెయిర్స్. మళ్ళీ పొడుగుగా వత్తగా ఇక్కడ మనకు ముందు ఎంట్రుకలు ఉంటేనే అందమండి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. చూస్తాం ఇందులో మాత్రం పెరగకుండా నేను విగ్గి వేసుకోవాలి. ఇంకా తప్పదమ్మా తలరాత. ఎర్ర ఉల్లిగడ్డ తీసుకోండి, తెల్లగడ్డలు తీసుకోకండి. ఎర్రది మాత్రం బాగా ఘాటుగా ఉంటుంది. ఒక 2-3 సార్లు అండి, నేను ఇంటి ముందే పెట్టాను, వెనుక నాకు అవసరం లేదు. దాని పేస్ట్ కూడా పెడదామని చేస్తున్నాను. చూస్తాం ఎంతవరకు. బాయ్ అండి, బాయ్.